ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే, బిడ్డల జీవితంలో వారిని స్థిరపరచాలి, వారిని ప్రయోజకుల్ని చేయాలి, వారిని బాగా చదివించాలి, వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లు చేయాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రయాసపడుతూ ఉంటారు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, యేసు ప్రభు దగ్గరికి ఒక ఆవిడ తన బిడ్డను తీసుకొని వచ్చింది. అయ్యా, నా బిడ్డను స్వస్థపరచండి, నా బిడ్డలకు విడుదల దయచేయండి అంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు, రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు పెట్టడానికి వీలు లేదంటాడు. వెంటనే ఆవిడ అంటది, అయ్యా నువ్వు అన్నమాట వాస్తవమే, అయితే బల్ల కింద పడిపోయినటువంటి మొక్కలు తినడానికి కుక్క పిల్లకి అవకాశం ఉంది కదా అని అంటుంది అనమాట. యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, వచ్చినటువంటి ఆవిడకి ముందు రక్షణ లేదు. తల్లిదండ్రులుగా మీరు దేవుని యొక్క రక్షణ అనుభవం లేకుండా, దేవుని యందు భయభక్తులు కలగకుండా, దేవుని యందు విశ్వాస జీవితము కలిగి ఉండకుండా మీ బిడ్డలు ఆశీర్వదించబడమో అసాధ్యమని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే ముందు మీరు దేవునికి భయపడేవారుగా, లోబడేవారుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం చూద్దాం. 115వ కీర్తన 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరి బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు అంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని, వారి బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిని, సమృద్ధిని కలుగు చేస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మీ జీవితాన్ని, తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను, మీ జీవితాన్ని సంపూర్తిగా దేవునికి సమర్పించకుండా బిడ్డలు దీవించబడాలని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించబడదు. ముందు మీరు దేవునికి భయపడండి, లోబడండి, తద్వారా దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించి అనేకులకి దీవెనకరంగా దేవుడు చేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.